ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనుష. అనుష గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తాండూర్. తాండూర్. ఓకే, ఎక్కడది తాండూర్ అంటే? ఇక్కడికి జస్ట్ 100 కిలోమీటర్స్ నియర్ బై ఉంటుంది. హైదరాబాద్ కి దగ్గర. ఓ ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మణికొండలో ఉంటా, హైదరాబాద్. హైదరాబాద్ మణికొండలో ఉంటారు మీరు. ఓకే, మీ ఇద్దరికి అంటే పోలికలు బాగా కనిపిస్తూ వి ఆర్ ఓన్ సిస్టర్స్. సిస్టర్స్. సో అక్క చెల్లెళ్ళు. యా. సో అక్క చెల్లి ఎవరు? తను సిస్టర్. మీరు అక్క, యా. మీరు చెల్లి. యా. ఓకే, సో మరి మొత్తానికి మీకు తెలుసు కదా ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. యా. ఓకే, చూద్దాం అయితే ఈ రోజు మీకు ఏం వచ్చిందో ఇంగ్రీడియంట్. వావ్, బేసిన్, శనగపిండి. సో శనగపిండి అనగానే అంటే బ్యూటీ కాన్షియస్ ఉండే అమ్మాయిలకి ప్యాక్ వేసుకుని మొహానికి వేసేసుకుందాం అనిపిస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు అలాంటివి కాదు కదా, వంటలు చేయాలి. సో మంచి వంట శనగపిండితో చేయాలి మీ ఇద్దరు. ముందు ఎవరు చేస్తారు, అక్కనా చెల్లా? చెల్లి. అవునా? సో మీరు కూడా చెల్లి వైపే చూపించారు. ఓకే, సో ఏం చేస్తారు? చామకూర పొట్లాలు. చామకూర పొట్లాలు. ఓకే, సో శనగపిండి అనే మనకి బజ్జీలు, పొట్లాలు ఇలాంటి వాటికి బాగా పెట్టింది పేరు కదా, కాబట్టి మీరు పొట్లాలు చేస్తారు. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే. ఓకే, చామకూర పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామకూర పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 5, శనగపిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అనుష గారు స్టార్ట్ చేద్దామా? యా. ఓకే. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ శనగపిండిని తీసుకొని బౌల్లో మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ కలిపి. ఓకే, సో మీకు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ అయితే హీట్ పెట్టేద్దాం. ఓకే. శనగపిండి కొద్దిగా, సోడా. ఓకే, వంట సోడా కొంచెం. వంట సోడా కొంచెం, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అండ్ కారం పొడి. ఓకే, కారం ఎంత కావాలో రుచికి సరిపడా, అండ్ కొంచెం వామ, ఇది టేస్ట్ కోసం. యా, సో వాము టేస్ట్ కోసం అండ్ ఇలాంటి డైజెస్ట్ కూడా అవుతుంది, ఇట్లాంటి వాటి. యా. అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా, వాటర్ కావాలా? బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వాటిని పొట్లాలా చుడతాం కదా మనం, కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. సరిపోతాయండి వాటర్? యా, సరిపోతుందండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అనుష గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను యాజ్ ఎ లెక్చరర్ గా వర్క్ చేస్తాను. లెక్చరర్? యా. ఏం లెక్చరర్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఓకే, సో బాగా బిజీ అన్నమాట వర్క్ లో. అలా ఏం లేదు. ఓకే. వంటలు చేస్తుంటారా? యా. తీసుకున్నాక ఇలా కలిపేసేయాలి. వీటిని తీసుకోవాలి ఫస్ట్, ఆకుని ఇలా తీసుకొని, చామాకు తీసుకొని ఈ పిండిని దీనికి స్ప్రెడ్ చేయాలి. ఇది మనం 2 టైప్స్ గా కూడా చేయవచ్చు. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను కదా, డీప్ ఫ్రై చేయొచ్చు, అలా కాకపోతే దీన్ని ఫస్ట్ స్టీమ్ చేయొచ్చు. స్టీమ్ కూడా చేయొచ్చు. దీన్ని ఫస్ట్ స్టీమ్ చేసి దీనిలో పెట్టొచ్చు. పెట్టి మళ్ళీ అగైన్ దీన్ని డీప్ ఫ్రై చేయకుండా స్టీమ్ కూడా చేయొచ్చు, ఇష్టం ఉంటే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, మన ఇష్టం. సో కొంచెం కాన్షియస్ ఉన్న వాళ్ళు డీప్ ఫ్రైడ్ ఐటమ్, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు స్టీమ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిని ఇట్లా పొట్లల్లా చుట్టుకోవాలి. సో ఇలా ఎడ్జెస్ ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఆయిల్ పెట్టేస్తే ఊడిపోకుండా ఉంటుంది. అదర్వైజ్ ఇలా పిండితో ఇలా పెట్టేసినా వచ్చేస్తుంది. ఓకే, సో మనకి అది కొంచెం ఊడిపోకుండా ఉండడానికి ఆయిల్ కానీ ఇలా ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని వేయించేయటమే కదా. యా. ఓకే, వేసేసుకోండి. సో వీటిని ఇలా రోల్స్ లాగా లేకపోతే పొట్లాలా కూడా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో పొట్లాలాగా అయితే లవంగం పెట్టుకోవడం కానీ, దారం చుట్టుకోవడం, దారం ఆర్ టూత్ పిక్ పెట్టుకుని అలా చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఇది కలర్ వస్తే తీసేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ కలర్, ఆకు కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది.
సో కాస్త మనం టర్న్ చేసుకునేటప్పుడు Yeah. కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే అది కొంచెం మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. కొంచెం ఆకు కలర్ అనేది చేంజ్ అయిపోతే తీసేసుకోవచ్చు. ఓకే, ఆకు కలర్ అనేది కొంచెం మారుతుంది. సో ఇక్కడ మరి పొట్లాలు మనం చుట్టుకున్నది ఊడిపోతుంది కదా, యా. సో ఏం చేసుకోవచ్చు ఇంకా అలా ఊడిపోకుండా ఉండడానికి? వాటికి టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ టూత్ పిక్ పెట్టవచ్చు. టూత్ పిక్ తో పెట్టవచ్చు, లేకపోతే లవంగం కూడా పెట్టవచ్చు. అదర్వైజ్ థ్రెడ్ తో కూడా మనం రోల్ చేయొచ్చు. అలా చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఉంటుంది. అన్నమాట. కొంచెం ఊడిపోతుంది కదా ఒకటి, అలా ఊడిపోకుండా ఉంటుంది. అనుష గారు తీసేద్దాం. యా, తీసేద్దామండి. ఇవి అయిపోయినాయి. ఒక బౌల్లోకి వేసేసుకోండి. జాగ్రత్తగా తీసుకోండి. ఇలా ఫుల్ డీప్ ఫ్రై అయితే ఆకు టేస్ట్ అనేది మనకి తెలియకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో బాగా కలర్ చేంజ్ మనకి అయిపోయి ఆకు టేస్ట్ ఉంటుంది. సో కలర్ అనేది మనకి ఫుల్ రెడ్ కలర్ వచ్చేంతలాగా చూసుకోవాలి. ఓకే, అయిపోయిందా? యా, అయిపోయిందండి. యా, తేజ గారు, చామాకు పొట్లాలు రెడీ అండి. ఓకే, చామకూర పొట్లాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పొట్లాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చామకూర పొట్లాలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, వాము, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చామాకులకు రాసి పొట్లాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చామకూర పొట్లాలు రెడీ.